you all so much. But ఇప్పుడు the heroes of తండేల్ నేను స్టేజ్ మీద పిలుద్దాం అనుకుంటున్నాను. శ్రీకాకుళం నుంచి మత్స్యలేశం నుంచి వచ్చిన మత్స్యకారులందరినీ కొంచెం వేదిక మీద రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు లేకుండా ఈ తండేల్ సినిమా ఇవాళ ఉండేది కాదు. ఈ తండేల్ రాజు క్యారెక్టరే లేదు. హలో నమస్తే. హలో అండి. హలో రండి. హలో. సో చందు నాకు ఫస్ట్ ఈ కథ ఒక ఐడియాగా చెప్పాడు. ఆబ్వియస్లీ బాగా ఎక్సైట్ అయ్యాను. ఒక యాక్టర్కి పల్లవి కమ్. సో చందు నాకు ఈ కథ జస్ట్ ఒక ఐడియాగా చెప్పాడు, ఒక డాక్యుమెంటరీ స్టైల్లో ఒక 10 నిమిషాలు. ఆబ్వియస్లీ కథకి ఎక్సైట్ అయ్యాను, చేద్దాం చందు ఖచ్చితంగా. సో ఆ తర్వాత నన్ను మత్స్యలేశంకి తీసుకెళ్ళాడు. అక్కడ వీళ్ళందరినీ కలిశాను. వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, వాళ్ళు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, అక్కడ మట్టి వాసన ఏంటి, వాళ్ళు తినే తిండి ఏంటి, అన్నీ తెలుసుకొని అప్పుడు నాకు ఈ తండేల్ రాజు కథకి ఒక క్లారిటీ దొరికింది, ఒక ఐడియా వచ్చింది.